హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే దానికన్నా ముందు ఫారెస్ట్కి టూరిస్ట్లా వెళ్ళి ఎంజాయ్ చేయాలి కానీ టెర్రరిస్ట్లా వెళ్ళి బిహేవ్ చేయకూడదు. ఇఫ్ ఇన్ కేస్ అలా బిహేవ్ చేస్తానంటే ప్రకృతి కొంచెం వికృతంగా బిహేవ్ చేసి నేచర్లో ఉన్న సూపర్ న్యాచురల్ పవర్స్ అన్నీ కూడా చూపించాల్సి వస్తుంది. మరి ఇన్ కేస్ అలాంటి సూపర్ న్యాచురల్ పవర్స్కి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఏదైతే ఏమవుతుంది మీరందరూ కూడా తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ March 29th ఒక బింజ్ వాచబుల్ సిరీస్ అయితే మన ముందుకు రాబోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్స్పెక్టర్ రిషి. సో మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈలోపు టీంతో అయితే మనం మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. లెట్స్ గో. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ అంటే అలాంటి కంటెంట్ మీరు ఇచ్చారు కాబట్టి ఆ విధంగా మేము ఎక్సైట్ అవుతున్నాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. 29th ఒక బింజ్ వాచబుల్ సిరీస్ అయితే ఆడియన్స్ అందరికి ఇస్తున్నారు. అండ్ హౌ డూ అంటే ఎంత ఎక్సైటెడ్గా ఉంది. ఎప్పుడు కూడా మూవీ స్క్రీన్ మీద వస్తుంటే కొంచెం నర్వస్ ఫీల్ అవుతారు డైరెక్టర్స్ అందరూ, సిల్వర్ స్క్రీన్ మీద వస్తుందని. బట్ వెబ్ సిరీస్కి అండ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్నప్పుడు మొత్తం అన్ని ఒకసారి రిలీజ్ అయిపోతాయి. అండ్ అప్పుడు ఎలా ఉంటుంది డైరెక్టర్స్కి మెయిన్గా? అప్పుడు నర్వస్ అవుతుంది. కరెక్ట్. Okay. So I am very nervous, but there is also on one side a lot of confidence that we have done good work. The story is very nice and it's very entertaining with all these horror and crime investigation. But it also has a lot of personal stories and relationships and romance and action and a lot of other scenes also which are very entertaining. So though that is there, but there's a slight fear also, like, you know, just fingers crossed, hoping that you know, the audience love it. So that is there, but I think that is a good anxiety, good anxiety. Yes. నవీన్ చంద్రన్, మనకి జెర్సీలో ఒక ట్రైలర్ ఉంటుంది. ప్రతిసారి ఇక్కడతో ఆగిపోతాం అనుకున్నప్పుడు ఎలా ప్రూవ్డ్ మీ రాంగ్ అన్నట్టు. సో ఈ సినిమాతో ఇక్కడతో అయిపోయింది, ఇంకేం చూపిస్తారు యాక్టర్గా అన్నప్పుడు ప్రతిసారి ప్రూవ్డ్ ఆడియన్స్ అందరినీ రాంగ్ అని ప్రూవ్ చేస్తూ ఉంటారు. బట్ హౌ స్పెషల్ ఫర్ యూ యాజ్ అన్ ఇన్స్పెక్టర్ రిషి అనేది? ఒకటి, ఆడియన్స్ని మాత్రం రాంగ్ అని ప్రూవ్ చేయలేం. బికాస్ వాళ్ళకున్నంత విజన్ ఆఫ్ వాచింగ్ సినిమా అది క్రియేట్ చేయలేం. ఓకేనా. ఇన్స్పెక్టర్ రిషి వచ్చేసరికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఎందుకంటే కథ, యాక్టర్స్, టెక్నీషియన్స్ మేమందరూ కలిసి ఒకటి చేసాం, నమ్మాం, ఒకరిని నమ్మాం, నందిని గారిని నమ్మేసి మాకున్న ఎంతైతే క్రాఫ్ట్ ఉందో మేము అర్థం చేసుకుని స్క్రిప్ట్ని చేసే ఎంతైతే స్ట్రెంగ్త్ ఉందో అంత చేసాం. ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఇంత రెస్పాన్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే బాగుంటుంది, ఖచ్చితంగా బాగా చేసామని తెలుసు, కానీ ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంకో 2 రోజుల్లో రిలీజ్ ఉంది. నిన్నటిదాకా నేను బాగున్నా. నిన్న రాత్రి ఏమైందో తెలియదు, కొంచెం టెన్షన్ అయింది. ఏంట్రా 2 days ఉంది కదరా అనేసి ఎవరితో డైరెక్టర్తో మాట్లాడదు. ఈయనేంటి ఏదో ఒకటి అడుగుతుంటాను కదా, ఎలా వచ్చింది అనేసి, ఎందుకు ఆవిడని డిస్టర్బ్ చేయాలనేసి ఆయనకు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు, బాగున్నాను అది ఇది అంటూ, తెలీదు లోపల నుంచి ఏదో టెన్షన్ అవుతుంది అంటే ఆయన నాకు ధైర్యం చెప్పాడు, లేదు బాగుంది టెన్షన్ పడకు అన్నారు. కానీ ఉంది ఎక్కడో. అంటే ఎందుకంటే మనల్ని మనం ఫుల్గా ఇచ్చేసి ఒక డైరెక్టర్కి ఒక టీంకి ఇచ్చిన తర్వాత పర్ఫామ్ చేసి బయటకు వచ్చిన తర్వాత మీకు ఉంటుంది కదా, మనది ఇంత ప్రేమించాము దీన్ని, మనతో ఇంత ట్రావెల్ అయింది, మనతో ఉంది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ రిలీజ్ అయినా నేను మర్చిపోను జీవితాంతకాలం. బికాస్ నా లైఫ్ జర్నీలో, నా కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ ఇది నాకు. ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ అయినా కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ టీమ్ కలిసిన వాళ్ళు కానీ. సో నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ఆడియన్స్కి నచ్చాలని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఆడియన్స్ చూడాలని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎవరెవరైతే ట్రైలర్ చూడలేదో లోపల నుంచి మనసు కొట్టుకుంటే, ట్రైలర్ చూడండి, మంచి ట్రైలర్, మంచి కథ వస్తుంది చూడండి అని ఒక ఆతృత ఎక్కువ అయిపోయింది 2-3 daysలో. తెలీదు ఈరోజు రేపు ఏమవుతుందో తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్తా, ఇంట్లో కూర్చున్న వాళ్ళు నవ్వుతారు, భయపడతారు, ఫీల్ అవుతారు అండ్ సంతోషపడతారు. ఓకే, వీడే ప్రేమిస్తారు కూడా, గ్రేట్, ప్రేమిస్తాడు కూడా. సూపర్. అండ్ మీరు ధైర్యం, అంటే మీకు ధైర్యం కావడానికి దయాల్ గారికి వీళ్ళకి కాల్ చేశారు కానీ మీ పక్కనే ఉన్న మీ బెడ్రూమ్లో గోష్ఠి మర్చిపోయారు. అది నా పక్కన ఆ ధైర్యం ఉంది, అది పర్లేదు. 10 years మీరు మాట్లాడుతుంటే సునైనా గారు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారు. బట్ వాట్ ఇస్ యువర్ మైండ్ స్పేస్? మీరు చెప్పండి, ఎలా ఉంది మీకు అసలు విత్ ఇన్ 2 days? చాలా చిల్లు. అలా నేను యాక్ట్ చేసి బయటకు అంటే యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్లో
నందిని గారు డైరెక్టర్ ఉన్నారు కాబట్టి నేను బాగా రిలాక్స్గా జోక్ చేస్తూ ఉంటాను. నేను యాక్చువల్లీ ఇట్లా ఉండను. అండ్ వాళ్ళు ఇప్పుడు 2 డేసే ఉంది అని చెప్పేటప్పుడు అవును కదా 2 డేసే కదా అప్పుడే నాకు సడన్గా నాకు అది ఫ్లాష్ అయింది. ఓ మై గాడ్, ఇన్ 2 days ఇన్స్పెక్టర్ ఈస్ గోయింగ్ టు రిలీజ్. ఓకే, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్. అందరూ మెసేజ్ చేస్తారు, కాల్ చేస్తారు, చూస్తారు. చాలామంది మంచి సిరీస్ వచ్చిందని దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ డోంట్ ఈవెన్ విష్ యూ యాక్చువల్లీ. దట్ కైండ్ ఆఫ్ క్రౌడ్ ఈస్ ఆల్సో దేర్. So as actors, like of course వాళ్ళకి నిన్న నైట్ నుంచే స్టార్ట్ అయింది, నాకు ఈ రోజు ఇప్పటి నుంచి నుంచి స్టార్ట్ start అవుతుంది. అయింది. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది నాకు. అనవసరంగా ఈయన నోటిఫికేషన్ లో మీరు చేశారు. అవును. సో ఐ వాస్ గోయింగ్ టు ఆస్క్, ఐ విల్ టేక్ యువర్ నంబర్ అండ్ కాల్ యూ టునైట్. ఈజ్ మోర్ దెన్ యాక్టర్, ఈజ్ మోటివేషనల్ స్పీకర్. మోటివేషనల్ స్పీకర్. నిదానంగా ఉండు, ఏం కాదు, మంచిగా వచ్చింది అని చెప్తారని కోరుకుంటున్నాను. గ్రేట్. అండ్ రవి బ్రో, ఐ థింక్ డూ హ్యావ్ ఎనీ కాంటాక్ట్ విత్ ఆల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్? Me? ఒక్కొక్క ఓటీ ప్లాట్ఫామ్ తో ఒక్కొక్క సినిమా చేసుకుంటూ వెబ్ సిరీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. I really wish. యూ ఆల్రెడీ డన్ విత్ ఆహా తమిళ్ ఆల్సో. Yeah. అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయిపోయింది, G5 అయిపోయింది, నౌ ఇట్స్ అమెజాన్. Netflix లో ఉంది మండేలా. ఓకే. Netflix లో ఉంది. సో ఎలాంటి కాంటాక్ట్ ఉంది అసలు మెయిన్ గా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ముందే చెప్పు. డైరెక్టర్స్ తో కాంటాక్ట్ ఉంది, అదే మూవీగా కన్వర్ట్ అవుతుంది అంతే. గ్రేట్. బట్ ఎనీవేస్ హౌ స్పెషల్, ఎందుకంటే మీరు ముందే ఆ ఫారెస్ట్ లో మీరు ఉంటున్నారు అండ్ మీకు ఆల్రెడీ రిషి క్యారెక్టర్ కి కొంచెం క్లాజ్ అనేది ఉంది. బట్ హౌ అది ఎలా అప్రోచ్ అవబోతుంది సిరీస్ చూస్తున్నప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ తోని రైటింగ్ ప్యాటర్న్ ఏంటంటే, సిరీస్ ఒక బూమ్ స్టార్ట్ అయింది. ముందు కొంచెం దినాలకు ముందు ఓటీటీ బూమ్ స్టార్ట్ అయింది. సిరీస్ చాలా స్క్రిప్ట్స్లో వచ్చింది. ఆ స్క్రిప్ట్స్లో అన్నీ వచ్చి ఎలా అంటే మూవీస్లో స్క్రిప్ట్ని సిరీస్లా కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వెన్ ఐ రెడ్ ద స్క్రిప్ట్, ఇట్ ఈస్ అ సిరీస్ స్క్రిప్ట్. వెన్ ఐ సా ద వెస్టర్న్ సిరీస్, లైక్ మన అక్కడ నుంచి చూస్తాం, నార్కోస్ చూస్తాం, అది చూస్తాం, ఇది చూస్తాం, అంటే వెస్టర్న్ కల్చర్స్ అన్నీ చూస్తాం, వాళ్ళ కల్చర్ ఎలా ఉందని చూస్తాం. మన కల్చర్ పెట్టి ఒక సిరీస్ రాస్తే ఎలా ఉంటుంది, అది నేను చూసింది. అది చూసి నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. వాట్ ఆ రైటింగ్, ఇంత గ్రిప్పింగ్గా రైటింగ్ ఉంది ఇది ఇన్ని ఎపిసోడ్స్లో ఇలా. లైక్ ఐ థింక్ అట్ ఎ స్ట్రెచ్ ఐ రెడ్ ఆల్ ద 10 episodes. ఓకే. So it was so gripping to read, ఓకే. to watch. నెక్స్ట్ లెవెల్ డెఫినెట్లీ. So yeah, and acting with Rishi is like I'm saying why am I saying okay it is Rishi, yeah. Naveen sir, with to tell about Naveen sir, again I've told it, turn that side. He's such a amazing human, and he's the best hero I've ever worked with. So సచ్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ బ్రో. yeah, because this actor, this human doesn't have any insecurity about his performance or like anything. I think everyone in this project are connected with this kind of equation. So ఇలా హెల్ప్ చేస్తారు, టేక్లో వచ్చి హెల్ప్ చేస్తారు. దాని తర్వాత లైఫ్కి కూడా ఏదైనా అడ్వైస్ కావాలంటే అలా మాట్లాడుకుంటాము, జాలీగా ఎంటర్టైన్మెంట్గా ఏదైనా చేసుకుంటాము. సో ఇట్ విల్ బీ ఫన్ వర్కింగ్ విత్ లైక్ ఆల్ ద యాక్టర్స్. అండ్ ఆల్సో షీ విల్ బీ లైక్, ఐఎమ్ వాచింగ్ యూ ఆల్, ఐ హ్యావ్ సో మెనీ షార్ట్స్ టు టేక్. I will tell you when the shot is start. I will see, ma'am. Okay, okay da. I think in front of you and అందరూ ఒక ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ లో మీ ముందు బిహేవ్ చేస్తారు కదా మేడం? No. Yeah? She will be the kindest teacher. Okay. No, she will look like strict, okay? But yeah, she will look like strict. She will be like this only. But if you go okay, in short இருக்கு. Okay, அப்போங்க போயிட்டு கொஞ்சம் மட்டும் okay, nothing. Okay. It's like no, nothing. She'll be calm. Mainly she cares about everyone. Yeah. Like I felt my mother in her, I felt my sister, my family in her.
దోస్ 92 days ఆ ఫారెస్ట్లో షూట్ చేసేటప్పుడు ఫ్యామిలీ అంతా దూరం వదిలేసి దూరంగా ఉన్నాం, సినిమా సిరీస్ చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం, బట్ మీకు ఆ కేర్, ఆ ఎఫెక్షన్ చూపించే వ్యక్తి పక్కన ఎప్పుడు ఉంటే, మీ తోడు ఉంటే మీరు ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ పొద్దున షూట్ నుంచి రాగానే షీస్ టు అబ్జర్వ్ దట్ రిషి క్యారెక్టర్ ఎలా ఉంది, తన స్టేట్ ఆఫ్ మైండ్ అప్పుడు ఎలాంటి మూడ్లో ఉన్నాడు, బాగున్నాడా, అవన్నీ కాకుండా షీ మేక్స్ అస్ కంఫర్టబుల్. అంటే దో వీఆర్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ నాకు ఎందుకు కష్టం ఉందంటే మై వైఫ్ వాస్ ప్రెగ్నెంట్. ఆ టైంలో నేను ఒక్కడే ఉన్నాను, ఫ్యామిలీ అంతా అటు ఉంది, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఆ టైంలో ద వే షీ సపోర్టెడ్ మీ, ద వే షీ నన్ను వినడానికి కూడా టైం లేదు ఆవిడకి, నేను ఏదైనా చెప్పి మాట్లాడాలన్నా కూడా టైం లేదు. కానీ దాన్ని అర్థం చేసుకొని తన రిషి క్యారెక్టర్ని ఎండ్ దాకా తీసుకెళ్ళి లాస్ట్ ప్యాకప్ వాయిస్ వినేదాకా అలా నన్ను హోల్డ్ చేశారు గట్టిగా. ఎప్పుడైతే నాకు అయిపోయిందని చెప్పినప్పుడు ఇప్పుడు వెళ్తానేమో ఇంటికి, ఐ వాంట్ టు సీ మై వైఫ్, ఐ వాంట్ టు సీ మై ఫ్యామిలీ అండ్ ఫీల్ అయ్యాను. అప్పుడు దాకా షీ వాజ్ దేర్ ఫర్ మీ, షీ వాజ్ బీన్ అ స్ట్రాంగ్ సపోర్ట్. లైక్ నాకు ఎలా అనిపించింది అంటే మా అమ్మగారు నన్ను షీల్డ్ ఎలా పెట్టి నన్ను చూసుకున్నారో అంత కేర్. బాగున్నారా ఏనదు ఒక సెకండ్ కదా అడగడానికి, బాగున్నారా, ఎలా ఉన్నారా, అంతే చాలు కదా. అంతకంటే ఎక్కువ ఆవిడ నన్ను బాగా చూసుకున్నారు. గ్రేట్. సో దాట్ క్వాలిటీ షీ హ్యాస్, దట్స్ గ్రేట్. ఎవ్రీ సింగిల్ డే, ప్రతిరోజు ఎన్ని కష్టం వచ్చినా, ఆర్ట్ డిపార్ట్మెంట్లో లేట్ అయినా, లొకేషన్స్ ప్రాబ్లం వచ్చినా, రెయిన్ వెదర్ ఏది చేసినా అందరితో లైక్ చాలా బాగుండే. ఆ క్వాలిటీ చెప్తున్నా కదా, నాకు తెలిసి నేను గొప్ప గొప్ప డైరెక్టర్స్తో వర్క్ చేయొచ్చు, నా ఫ్రెండ్సే ఉన్న డైరెక్టర్ అందరు గొప్ప వాళ్ళే ఉండొచ్చు, కానీ నా లైఫ్లో నా పెద్ద టేక్ అవే ఏంటంటే ఒకరి దగ్గర చూసి నేర్చుకుందంటే పేషెన్స్ అండి. నన్నే అంటారు చాలామంది, నవీన్ చంద్ర చాలా పేషెన్స్ అంటారు. నా పేషెన్స్ని దాటేశారు ఆవిడ పేషెన్స్ ముందు మేమేం లేదు, అంత నేర్చుకున్నాను నేను. ఆవిడ దగ్గర నుంచి వర్క్ చేసిన తర్వాత జిగర్దందా స్టార్ట్ చేశా, కొన్ని ఫిలిమ్స్ చేశాను నేను ఆవిడ దగ్గర వర్క్ చేసిన తర్వాత. నవ్ యూ సీ మీ యాజ్ అన్ యాక్టర్. ఇప్పుడు చెప్తానండి, ఐ కెన్ ప్రౌడ్లీ సే గుడ్ యాక్టర్ అంటున్నారు కదా, ఎస్ థ్యాంక్ యూ. బట్ ఆఫ్టర్ ఇన్స్పెక్టర్ రిషి వాట్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హర్ యాజ్ అన్ యాక్టర్, క్రాఫ్ట్ అంతా నేర్చుకున్నా కదా. ఇప్పుడు చూడండి, ఐ థింక్ బుక్లో అన్ని పేజీలు చదివాను కానీ ఒక్క పేజ్ వదిలేను కూడా, ఆ 1 page ఈజ్ నందినీజీ ఫర్ మీ. ఐ థింక్ Thank you so Such much. a nice words. Thank Great. you. And there, sir, when I was watching trailer, I can't guess you because that's a clean shave and beardless. But how special for you that character? 29th later you will know. How special. Yeah, it's ఈ క్యారెక్టర్ వచ్చి నాకు లైఫ్లో టర్నింగ్ పాయింట్. నవీన్ చెప్పినట్టుగా ఐ థింక్ ఆఫ్టర్ ద సీరియస్ మాకందరికీ చాప్టర్ లాగా చూస్తే బిఫోర్ ఇన్స్పెక్టర్ రిషి, ఆఫ్టర్ ఇన్స్పెక్టర్ రిషి అని ఉంటుంది అనేసి మాకు నమ్మకం ఉంది. అంత స్పెషల్ అండి ఈ క్యారెక్టర్. అందరూ వర్క్ చేసాం, అంత డీటెయిలింగ్ ఆ స్క్రిప్ట్లో ఉంది. ఆ స్క్రిప్ట్లో నుంచి మేము లైఫ్ ఇచ్చేదానికి అంత హెల్ప్ చేశారు. హ్యాండ్ హోల్డింగ్ అంటారు, హ్యాండ్ హోల్డింగ్ అంటే తెలుసు కదా. సో చాలా డైరెక్టర్స్ ఏం చేస్తారు, ఇదే నీ లైన్స్, నువ్వు చెప్పు లైన్స్ అంటారు. బట్ దాంట్లో లైఫ్ ఏం వస్తుంది, దీంట్లో ఒక్కొక్క లైన్ ప్రతి యాక్టర్ దీను ఒక్కొక్క మూమెంట్ దేనికి ఆ కెమెరా ముందు ఉన్నాడో దానికి రీజన్ ఉంది, స్ట్రాంగ్ రీజన్ ఉంది. అలాగే ఒక్కొక్క సీన్ వచ్చింది. సో ఐ థింక్ 29th వచ్చి మీరు అందరూ చూసేటప్పుడు తెలుస్తుంది అనుకుంటాం. సూపర్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్రైజ్ అవుతున్నాను, అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు. క్రెడిట్ ఎవరు తీసుకుంటారు దీనికి ఎవరు క్రెడిట్ తీసుకుంటారు బ్రో? మెయిన్గా క్రెడిట్ మీదే. సూపర్ మ్యామ్. డైరెక్ట్ మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక డౌట్ ఉంది మెయిన్గా, దీన్ని ఫారెస్ట్ గార్డ్ అనాలా, ఫారెస్ట్ గోస్ట్ అనాలా? హౌ డు Forest protector, yes. ఫారెస్ట్ గార్డ్ అయితే నేను, ఫారెస్ట్ రేంజర్ అయితే వాళ్ళు. ఓకే. ఫారెస్ట్ గోస్ట్ అయితే గోస్ట్ అనుకోండి, ప్రొటెక్ట్. Forest spirit, yeah, it's a protector only. Yeah. Vana Rachi, the meaning of Vana Rachi, Vana means forest. Yeah, yeah. Rachi is Yeah, the one who protector, yeah, protects. So that's why we kept the name Vana Rachi for that. బట్ వన్ మోర్ థింగ్ మేడం, ఎప్పుడు కూడా ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూస్తుంటే మెయిన్గా క్యారెక్టర్స్కి ఎక్కువ ఎడిక్ట్ అవుతాం, ఎందుకంటే హౌ దే అంటే ఏ విధంగా రివీల్ చేస్తున్నారు, ఏ విధంగా వాటిని ఫైనల్ చేస్తున్నారు. బట్ అలా ఇన్స్పెక్టర్ రిషిని ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ప్లస్ ఒక హారర్ థ్రిల్లర్, సూపర్ న్యాచురల్ ఇవన్నీ కలుపుతున్నారు కదా. బట్ హౌ స్పెషల్ ఇన్స్పెక్టర్ రిషి క్యారెక్టర్, అంటే ఇంటెలిజెన్స్ కానీ ఆయన వే ఆఫ్ థింకింగ్ కానీ వే ఆఫ్ డీలింగ్ ఆఫ్ స్క్రిప్ట్ ఏదైనా, హౌ ఇట్ ఈస్? Yeah, so
there are so many cop films that have come out, and every character will have one flashback, something bad will happen, and they'll be sad, and they'll be brooding, and they'll be broken, but then they will do this investigation and all that. So there are so many characters like that. So when I was writing Rishi's character, I was like, so what is different about Rishi? What is so different that that he's seen as a different character from the other police characters that audience have already seen. So I had to change the way he speaks. He's not very super fast and active, and he just doesn't run around like that. He's very calm and composed. He observes, he doesn't he lets his, like when there's a sub inspector like INR who's he's talking to the eyewitness or somebody, he'll just be quiet. Okay. Generally hero character will be like, they'll be in the front and they'll be talking, but Rishi will be like, no, he'll be quiet. A lot of scenes he's just quiet and he's observing. So that started to make a big change. And then physically we gave him some character traits that I cannot reveal now. You'll know because of the scar and all that, and how he looks at life. He's very mature. It's not just intelligence. A lot of every cop here is intelligent, but it's his emotional intelligence is more. He's kind and he's compassionate, and the way he talks to certain people, he'll come across as, he's not just rude and he's not selfish. He has a heart, and he's trying to, like, there's so much pain inside him, but he's not showing it. He doesn't show it. He's trying to be strong and all that. అండ్ అంటే మీరు కాప్ రోల్ ప్లే చేశారు, అండ్ ఆ డ్రెస్ వేసుకోగానే ఒక పవర్ వస్తుంది అంటూ ఉంటారు. అండ్ వన్ థింగ్ ట్రైలర్లో నాకు బాగా నచ్చిన డైలాగ్, నా పద్ధతులన్నీ మీకు చాలా కొత్తగా ఉంటాయి. అవును. అండ్ ఆ ప్రొసీజర్ అనేది ఒక కాప్ రోల్గా మీకు ఎలా అనిపించింది? యాక్టర్గా మీరు చదువుతున్నప్పుడు కానీ, స్క్రిప్ట్ కానీ, లేదంటే ఆ ప్రొసీజర్ కానీ, రిషి క్యారెక్టర్ కానీ, అండ్ ఎంత కొత్తగా మీకు అనిపించింది? ఇంతకు ముందు కాప్ సినిమాలు చేశాను. నేను లోకల్ కానీ, నేను లోకల్ ఏం చేశానంటే, పటా పోస్టర్ నిఖిలా హీరో, అలా కొడితే లేచి కొట్టి ఉండేది. ఇప్పుడు జిగరందా అంటే ఫుల్ ఆఫ్ వాయిలెన్స్, అమ్ము వచ్చేసి ఏమంటారు అది, ఆ వాయిలెన్స్ వేరే అది కొంచెం. సో వీటన్నిటికి పోలిస్తే ఈ క్యారెక్టర్లో ప్రతి విషయం, వాడికి సంబంధించిన ప్రతి విషయం డీటెయిల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎంత బాగా రాశారంటే, ఇప్పుడు దాకా చేసిన పోలీస్ కథల్లో, పోలీస్ క్యారెక్టర్లు ఎక్కడ లేవు, అంత డీటెయిలింగ్ లేవు. పైగా వాడికి ఒక ఫ్లా ఉంది, వాడికి ఒక స్ట్రెంగ్త్ ఉంది, అట్ ద సేమ్ టైం బలం ఉంది, అన్నీ చేయగలడు. కానీ వాడికి ఒక ఫ్లా ఉంది. ఆ ఫ్లా వల్ల వాడు ఎలా ఈ కేస్ని సాల్వ్ చేయగలడు. ఆ ఫ్లా ఏంటో మీరు 29 చూడాలి, ఇప్పుడు చెప్పను. బట్ ఆ ఫ్లా వాడికి ఎంత స్ట్రెంగ్త్ని ఇస్తుందో, ఆ ఫ్లానే వాడికి ఎంత వీక్నెస్ అవుతుంది అనేది ఇన్స్పెక్టర్ రిషి క్యారెక్టర్లో నాకు చాలా నచ్చింది. దాంతోపాటు నాకు వాడి లవ్ స్టోరీ ఉంది. వాడి లవ్ స్టోరీ కూడా, అంటే ఇంతకుముందు నేను లవ్ స్టోరీస్ చేశాను. పాడతాను, యాక్టివ్గా ఉంటాను, దగ్గర వెళ్తాను, మై ఐస్ విల్ స్పీక్ లాట్ ఆఫ్ లవ్, ఆ రియాక్షన్స్, ఆ స్మైల్స్ అవన్నీ ఉంటాయి. కానీ ఇందులో అలా కాదు, మరి చాలా రియల్గా అనిపించింది. ద వే షీ హాజ్ రిటన్ ద సీన్స్ ఆఫ్ దిస్ ఫిలిం సిరీస్ అండ్ క్యారెక్టర్స్. నాకు ఈ జాకెట్స్, డెనిమ్, మరి షూస్, ఈ ఫారెస్ట్, చేతిలో గన్ను, పైగా మీరు చూస్తే నా క్లీన్ షేవ్ పోలీస్ లుక్ వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు అవన్నీ కాకుండా సడన్గా లైక్ నువ్వు ఎలా ఉన్నావు అలా కావాలి నాకు. రిషికి గడ్డం కావాలి, జుట్టు కావాలి, ఇలా ఉండాలి, రఫ్ రగడ్గా ఉండాలి, అంతే. ఓకే. అండ్ ఇప్పుడు దాకా ఎవరు అడగలేదు, పోలీస్ ఆఫీసర్ అంటారు, ఇన్స్పెక్టర్ అంటారు, గడ్డం లేదు, జుట్టు లేదు అంటే. బట్ సినిమాలో దానికి ఒక రీజన్ ఉంది. వీ హ్యావ్ అ ప్రాపర్ రీజన్ ఫర్ దట్. బట్ ఎక్కడో ఈ క్యారెక్టర్, ఇవాళ మధ్యాహ్నం మేము బిర్యానీ తింటున్నాం. సో నేను అడిగా క్వశ్చన్, అవును నేను కాకుండా రిషి ఇంకో ఎవరిని అడిగారా, ఎవరు చేసుంటే బాగుందంటే, దాన్ని దయాలు చెప్తున్నారు, ఈ కథ నీకోసమే ఉంది, స్క్రిప్ట్ ఈజ్ ఫర్ యూ అని చెప్పారు. అవును కదా, ఆలోచిస్తే నాకు అదే అనిపించి, ఆలోచిస్తే ఆల్మోస్ట్ 1.5 years అయిపోయింది మనం చేసి. నా వరకే ఎందుకు రావాలి ఈ కథ, నా వరకు ఈ క్యారెక్టర్ ఎందుకు రావాలి, నా వరకు ఈ సిరీస్ ఎందుకు రావాలి, బాగుంది, ఇదేదో నాకే రాసినట్టుంది. అండ్ ఐ ప్రౌడ్లీ ఫీల్ దట్
దేవుడు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చాడు నాకు వీళ్ళ ద్వారా. లైక్ నాకు లైఫ్లో ఒక ఏంజల్స్ లాగా వీళ్ళు వచ్చినట్టు ఫీల్ అవుతుంది. ఎందుకంటే అంత నచ్చింది నాకు ఈ సిరీస్, ఈ స్క్రిప్ట్, ఈ టీమ్, ఈ వర్క్. నన్ను నేను చూసినప్పుడు డబ్బింగ్ చేసేటప్పుడు చూస్తాం కదా, నీ అమ్మ బడవా భలే ఉన్నావు కదా, నువ్వు కూడా బాగున్నావు కదరా, యూ లుకింగ్ గుడ్ కదా అనిపించింది నాకు. సో దిస్ లాట్ ఇన్ దిస్ సిరీస్. షూర్, డెఫినెట్లీ నందిని మేడతో ఒక ఫీచర్ ఫిల్మ్ ప్లాన్ చేయండి. ఖచ్చితంగా, నేను ఆల్రెడీ చెప్పేసా, ఆల్రెడీ బ్లాక్డ్. సూపర్. సునన్ మ్యామ్, అండ్ మీరు తమిళ్లో యాక్ట్ చేస్తున్నారు, తెలుగులో కూడా యాక్ట్ చేశారు, అండ్ గర్ల్ నెక్స్ట్ డోర్లా రాజారాజా చోర్లో చాలా బాగా కనబడ్డారు. బట్ రెండు ఇండస్ట్రీస్ కంపేర్ చేసుకొని ఒక యాక్టర్స్కి ఎంతవరకు ఇంపార్టెన్స్ అనేది మెయిన్గా ఉంది, వెదర్ ఇట్ ఇస్ రోల్ గురించి కానీ లేకపోతే క్యారెక్టర్స్ గురించి కానీ, ఈ విధంగా. You're talking about the comparison? Yes. I think both the industries have like grown in not just like all over the globe, movie industry like around the globe, female characters ki, I said it in an interview before, mana life lo kuda, me life lo kuda, you can't live, you need your female, your mother, your sister, your lover, your wife. These are very important people. So how can you not have strong characters for female this thing? So what I've observed is all over the world, ante movie industry lone anni Hollywood, Bollywood, everywhere they are giving a lot of importance and space for female characters, and there's no, I can't pinpoint and say that ee industry lo better undi, our industry lo better undi, but it's slowly growing and coming to a point where women are the faces of movies and series, and it is doing wonders. It's doing amazing. Ante like for example oka Barbie ochindi, so that is a female, and similarly like I'm just, that was just one example that off the top of my head. But there are films that are that just have like female faces on the front, and they're doing exceptionally well and beyond anybody's imagination. So growth anni industries lo avutundi. I won't be able to compare. It's happening everywhere, even in the society. I think it's also the way the society is thinking about women. Great. So yeah. సూపర్. అండ్ రాజరాజా చోర ప్రీక్వెల్ కూడా ఆన్ బోర్డ్ అయింది. కెన్ వి ఎక్స్పెక్ట్ ఆన్ Prequel kada? యా స్వాగ్? No, I'm not. Really? That's a completely different story. Oh. ఒకవేళ రాజరాజా చోర సీక్వెల్ ఉందంటే then I'll be. సూపర్. కన్నారో బ్రో, బిఫోర్ వి ఎండెడ్ అప్, కెన్ వి ఎక్స్పెక్ట్ వన్ సాంగ్ ఫ్రమ్ యూ? Song? He's a good singer. Yeah, we know that. That's why I was asking. surprised? How? Your Instagram. That's it. Cool. రామ్ చరణ్ గారు Yeah, we are birthday all. కదా ఇది. Yeah, జరగండి సాంగ్. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వెంటగా, నీకోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తానమ్మేట్టుగా. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్, ఐ లవ్ యూ. What is this? Yeah, he sings. అప్పుడప్పుడు నో ఛాలెంజ్ గోస్ టు సునైనా గారు. మీకు ఇప్పుడు తెలుగు సాంగ్. నాకే సింగింగ్ ఏం రాదండి. నా దగ్గర నేను ఇన్స్టాగ్రామ్ లో ఏం ఓన్లీ డాన్సింగే. But finally your words for Inspector Rishi. Yeah, Inspector Rishi is, it will be one of the most important series in India. Please watch it. If you are not watching it, somebody will come and tell you there is an interesting series called Inspector Rishi. Do watch it. So I'm telling you, please watch it. Dayal sir, final words. I think he summed it all. So 29th, if anybody is missing out on the 29th, don't worry, there's 30th. So just watch it. Inspector Rishi on the 29th. Nandini ma'am. I have no words. I am just like praying and hoping and expecting the audience to like love us
the way we have loved making this show, so I hope they understand and they enjoy it. That forget everything else. If they enjoy it, I'll be happy. That's it. సునైనా గారు మీ మాటల్లో 29th of March ఇన్స్పెక్టర్ రిషి అమెజాన్ ప్రైమ్కి వస్తుంది. చూడండి, మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్యామిలీతో చూడండి. అండ్ లెట్ us know how you like it. We are waiting for your love and response. సూపర్. అండ్ బిఫోర్ ఆస్కింగ్ ఫైనల్లో, ఎప్పుడు కూడా ఒక మంచి సినిమా గురించి ఆడియన్స్ వెయిట్ చేస్తారు, యాక్టర్స్ కూడా వెయిట్ చేస్తారు. బట్ ఒక సినిమా గురించి యాక్టర్గా మీరంతా వెయిట్ చేస్తున్నారు, మెయిన్గా గేమ్ చేంజర్ లాంటి అందులో యాక్ట్ చేసినందుకు. అండ్ హౌ ఇట్ ఈస్ ఆడియన్స్ చూసినప్పుడు ఎలా ఎగ్జైట్ అవుతారు? 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, 3 సంవత్సరాల నుంచి షూటింగ్ చేస్తున్నాను. షూటింగ్ వచ్చింది. అండ్ నాకు కథ తెలుసు, సినిమాలో నేను ఉన్నాను. బట్ ఆడియన్స్కి ఇది చాలా పెద్ద పెద్ద ఫిలిం ఉండబోతుంది. ఇట్స్ వెరీ బిగ్ ఫిలిం, వెరీ బిగ్ స్టోరీ, వెరీ గుడ్ స్టోరీ. అండ్ యువర్ ఫేవరెట్ స్టార్ రామ్ చరణ్ ఈస్ గోనా లుక్ గ్రేట్ ఇన్ దిస్ ఫిలిం. గ్రేట్. అండ్ మై ఫేవరెట్ స్టార్ ఆల్సో. సూపర్. నౌ ఫైనల్ నోట్. ఇన్స్పెక్టర్ రిషి గురించి చెప్పాలంటే, ఇప్పుడు దాకా నేను చేసిన క్యారెక్టర్లు, సినిమాలు మీరు చూసి ఇప్పుడు దాకా సపోర్ట్ చేశారు. నా ప్రతి రోల్కి మీరు పర్సనల్గా తీసుకుని నాకు మెసేజ్ చేయడము, కాల్ చేయడము, ఏదో ఒకటి చేసి లైక్ యు మేడ్ షూర్ దట్ రీచెస్ మీ. సో ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్ రిషితో వస్తున్నా. 29th March అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు దాకా మీరు సపోర్ట్ ఎంత చేశారో, ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్పెక్టర్ రిషికి ఇంకా మీ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ సిరీస్ చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ ఈ సర్ప్రైజ్ హారర్ సూపర్ న్యాచురల్ డ్రామా విత్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ దిస్. అంటే నవీన్ చంద్ర ఉన్నాడంటే లవ్ స్టోరీ మిస్ అవ్వదు. సో లవ్ స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది. సో డూ వాచ్ ఇన్స్పెక్టర్ రిషి ఆన్ ప్రైమ్ వీడియో March 29th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూర్ ఏ గ్రేట్ సక్సెస్ అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ March 29th. థ్యాంక్ యూ. సో గైస్, మీరందరూ కూడా తప్పకుండా March 29th మీ అందరి గురించి ఒక ఇంట్రెస్టింగ్ బింజ్ వాచబుల్ సిరీస్ వస్తుంది. సో తప్పకుండా మీరందరూ కూడా అమెజాన్ ప్రైమ్లో March 29th నుంచి ఇన్స్పెక్టర్ రిషిని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.